ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ. సార్. లక్ష్మి ఎక్కడుంది? ఏమో సార్, ఇందాక నుంచి మేడం ఇటువైపు రాలేదు. ఓకే, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? అవతల ప్రెజెంటేషన్కి టైం అవుతుంది. సార్, జాను సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. యా, పదండి. Mr. Vihari, when you people started presentation? John, please wait just for 5 minutes. I'll arrange the presentation. Hurry up, man. I don't have time. Okay, sure. లక్ష్మి బయట ఏమనుందో చూడు ఒకసారి. ఓకే సార్. లక్ష్మి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ప్లీజ్ డోర్ తీయండి. ఎవరైనా ఉన్నారా? సార్, ఏంటి? లక్ష్మీ మేడం ఎక్కడా కనిపించడం లేదు సార్. లేదా? సరే, మోడల్స్ అయినా వచ్చారా? ఎవరూ రాలేదు సార్. మోడల్స్ రాలేదు, లక్ష్మి కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ జాన్ ఏమో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి తనకి ఏమని చెప్పను? ఆయన డిసప్పాయింట్ కనుక అయితే ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇన్వెస్ట్మెంట్ రాకపోతే మనం ఇంతలా కష్టపడి చేసిన ఎఫర్ట్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇంకెప్పుడు మనల్ని నమ్మరు. సరే, నువ్వు బయటికి వెళ్ళి తను ఎక్కడుందో చూడు. అలాగే సార్. హాయ్ బావా, మన కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. నువ్వు లక్ష్మి చాలా బాగా ప్రెజెంటేషన్ ప్లాన్ చేస్తారని తెలిసి చూడటానికి వచ్చాను. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అవును విహారీ, ఇందాకటి నుండి చూస్తున్నాను. ఆ లక్ష్మి ఏది కనపడట్లేదు. తన గురించి ఎదురు చూస్తున్నాను అత్తయ్య. నేను ప్రెజెంటేషన్కి వెళ్ళాలి. మోడల్స్ వచ్చారో రాలేదో తెలీదు. ఎవరైనా డోర్ తీయండి ప్లీజ్. అదేంటి బావా, ప్రెజెంటేషన్ లక్ష్మిని చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని తనే లీడ్ చేస్తుందని చెప్పావు. అంత నిర్లక్ష్యంగా ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది? విహారీ, ముందు బిల్డప్ కోసం 2-3 పనులు బాగా చేసి మన చేత మంచి వర్కర్ అనిపించుకుని తీరా మనం నమ్మాక బాధ్యతలు అప్పగిస్తే పని చెయ్యలేక ఇలా తప్పించుకుంటారు. లక్ష్మి లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అత్తయ్య, లక్ష్మికి అనుభవం లేకపోవచ్చు, బట్ నేనిచ్చిన టాస్క్ని బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ తనలో ఉంది. అయితే ఆ క్యాపబిలిటీ ఉన్న లక్ష్మి ప్రెజెంటేషన్ ముందు బాధ్యత లేకుండా ఎక్కడికి వెళ్ళింది బావా? క్యారీ చెయ్యలేక పారిపోయిందేమో విహారీ. లక్ష్మి ఎప్పుడు పారిపోదు, ఆ పని ఎప్పుడు తను చేయదు. దాన్ని నువ్వు మరీ అంత గుడ్డిగా నమ్మకు బావా. సరే, మీరు వెళ్ళి ప్రెజెంటేషన్ దగ్గర వెయిట్ చేయండి. లక్ష్మి వస్తుంది, తనే ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఓకేనా? విహారీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు తన మీద. ఈ డీల్ ఫెయిల్ అయితే అప్పుడు బావ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఆ లక్ష్మికి ఫుల్ కోటింగ్ ఉంటుంది. ప్లీజ్ తలుపు తీయండి.
లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? లక్ష్మి, అసలు నువ్వేంటి లోపల? విహారీ గారు, బయట డోర్ లాక్ పడిపోయింది. నేను ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నా ఎవరికి వినిపించడం లేదనుకుంటా. లక్ష్మి, అవన్నీ తర్వాత మనం త్వరగా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి. మోడల్స్ వచ్చారా? ఇంకా రాలేదు. అదేంటి ఇప్పటి వరకు వాళ్ళు రాకపోవడం ఏంటి విహారీ గారు? మన గ్రూప్ లో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, ఒక్కసారి ఫోన్ చేయండి. ఛా, వాళ్ళ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో, ఇదేంటండి ఇప్పుడు ఎలా విహారీ గారు? అవతల జాన్ ప్రెజెంటేషన్ త్వరగా స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్, టైం అవుతుంది, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కాలేదని మా సార్ చాలా సీరియస్ అవుతున్నారు. మా సార్ ఆ పనిలోనే ఉన్నారు మేడం. ఓకే సార్, ఇట్ విల్ బి స్టార్ట్ ఇన్ 5 minutes సార్. ఏంటి మేనేజర్ గారు, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కావడం లేదు? ఏంటి ప్రాబ్లం? మేడం, ప్రజెంటేషన్ కోఆర్డినేషన్ చేస్తున్న లక్ష్మీ మేడం కనబడడం లేదు. ప్రజెంటేషన్ చేయాల్సిన మోడల్స్ కూడా రాలేదు. అయితే ఇంకా ప్రోడక్ట్ లాంచ్ ఏమవుతుంది? వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా అవమానంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్తారు? అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అనుభవం చూడకుండా, అర్హత ఉందో లేదో తెలుసుకోకుండా ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్ ఇచ్చేస్తే ఇలానే అవుతుంది. Shall we go? ఓకే సార్. సార్, ప్లీజ్ వెయిట్ జస్ట్ 2 minutes. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.